ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రాఖీ పండుగ రోజు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా కరాచీ హల్వా అయితే ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. కేవలం ఒక అరకప్పు పిండి ఉంటే చాలు, టేస్టీగా ఈ స్వీట్ అయితే చేసేసుకోవచ్చు. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ లో కేవలం 10 నిమిషాల్లో అయిపోయే ఈ స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్ వరకు మొక్కజొన్న పిండిని తీసుకోవాలి. కార్న్ ఫ్లోర్ అంటారు కదా, ఆ పిండిని తీసుకోవాలి. మనం ఎంత పిండిని తీసుకుంటున్నామో దానికి సగం వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ ని యాడ్ చేసుకొని అస్సలు లంప్స్ అనేవి లేకుండా స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీకి మనం వాడే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అన్నమాట. ఈ పిండి ఉంటే చాలు, క్షణాల్లో చేసేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం పిండి ఎంత తీసుకున్నామో దానికి డబల్ వాటర్ని తీసుకోవాలి. నేను హాఫ్ కప్ పిండిని తీసుకున్నాను కాబట్టి 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1 కప్ వరకు షుగర్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ షుగర్ వాటర్లో మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ చేయడానికి మనకి షుగర్ ఎలాంటి పాకం కూడా రానవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఈ వాటర్లో వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసే ముందు ఒకసారి కలుపుకొని వేయాలి. ఇది వచ్చేసి మనకి మెయిన్ స్టెప్ అన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ అనేది అస్సలు హైలో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ ఈ మిక్చర్ అంతా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను స్వీట్ కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశాను. మీకు నచ్చితే వేయొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న బాదంని కూడా వేస్తున్నాను. జీడిపప్పు లేదా ఇంకా ఎలాంటి నట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం ప్యాన్కి సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా బయట స్వీట్స్ కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. నేను చూపించిన కొలతల్లో చేస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఈ రెసిపీ. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటి షేప్ ఉండే ఒక బౌల్ ఏదైనా తీసుకొని కొంచెం గీని అప్లై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసేసుకోవాలి. పైన నేను ఇంకొన్ని బాదం అయితే యాడ్ చేస్తున్నాను. బాదం వేసిన తర్వాత ఇలా స్పూన్తో ప్రెస్ చేయాలి, అప్పుడు ఈ నట్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు కొంచెం కూల్ అయిన తర్వాత ఈ స్వీట్ని డీమౌల్డ్ అయితే చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కట్ చేసామంటే అంత పర్ఫెక్ట్ షేప్లో అయితే రావు. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా కరాచీ హల్వా ప్రిపేర్ అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.